అరే తమ్ముడు ఇడేం చెప్తాను రా అన్నా నీ గురించి అనుకుంటానా నువ్వే వచ్చినావు. నా గురించి ఏమనుకుంటాను రా అన్నా నువ్వు కార్లో కూర్చుంటే కాదన్నా దిగిరా అన్నా నీతో పని ఉండదన్నా దా. ఏంటిదిరా అన్నా పేపర్ చూడలేదా సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చింది. అత్తే నేనేం చేయాలరా? ఏం చేయలేదు నేను ఫస్ట్ కూర్చో అన్నా కూర్చో కూర్చో. అన్నా ఏందంటావు అన్నా నువ్వు సర్పంచ్ పోటీ చేయండి. నాకెందుకురా ఈ సర్పంచ్ పదవి? ఎవడెవడో సర్పంచ్ గెలుతాండు నీకేం తక్కువైంది? ఎవడెవడో సర్పంచ్ గెలుతాండు నీకేం తక్కువైంది? అంతే అంటారా? అంతా అంటే ఏంది నీ కట్అవుట్ ఒకటి చాలు మేము గెలిపియడానికి. నువ్వు ఏం భయపడక నువ్వు ఉన్నావే నీ వెనుక. నువ్వేం ఆలోచించకు, నువ్వు ఖచ్చితంగా గెలుతావు. నీ కట్అవుట్ చాలు మేము గెలిపియడానికి. నువ్వేం భయపడకే, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం మొత్తం. అన్నా నమస్తే అన్నా ఏందన్నా గిత్తుత్తనం ఏందన్నా సర్పంచ్ నోటిఫికేషన్ వస్తే నేను న్యూస్ చూస్తలేవు అన్నా నువ్వు నన్నేం చేయమంటావు? నువ్వు గట్లంటేందన్నా నువ్వు పోటీ చేస్తారన్నా గట్ల మాట్లాడుతూ ఇంకా దుర్గారావు పోటీ చేస్తాడు నువ్వు చేయాలి. అన్నా నువ్వు నాకెందుకు ఇవన్నీ? నా పని నాకు చేస్తానికే తీరగలేదు. ఇంకా దుర్గారావు నిల్చుంటాను నువ్వు నిల్చోవా అన్నా? నెత్తి రూపాయలు పెడితే పావులకు అమ్ముడు పోడుగా అన్నా. ఊరంతా మంచి పనులు చేసిన ఊరు నీకోసం ఈ ఒక్క మంచి పని చేయలేదా అన్నా? ఊర్లో నీకు ఉన్న ఇమేజ్ ఏంటో తెలుసా అన్నా? ఓ గంగారావు అన్న తోపు. మన ఊరోళ్ళు అందరూ నీ వెనకాలనే ఉన్నారన్నా. అన్నా నువ్వు సర్పంచ్ నిల్చుంటే గల్లే వీరేసుకునేటట్టు చేస్తావన్నా నిన్ను. ఏందన్నా నువ్వేంది, నీ పతారేంది, నీ కథ ఏంది? నువ్వు సర్పంచ్ కారు దిగుతా అంటే ఎట్లుంటదన్నా లెవెల్ వేరే లెవెల్ అన్నా ఒకసారి రే పైసలు ఎంత ఖర్చు అయినా మంచిది. రేపు మనం ఎన్నికలలో పోటీ చేస్తున్నాం. నువ్వు ఇదే మాట వినున్నా మొత్తం మేము చూసుకుంటాం. నువ్వు ఇదే మాట అన్నా నిన్ను గెలిపించే బాధ్యత మాది. ఇలా అట్టి గంగారావు అన్నా, రేపు సర్పంచ్ గంగారావు అన్నా. ఏ బాబు వర్రకుండ్రి ఇది ఆఫీసు సైలెన్స్ గా రాండి. పేరు దుర్గా. అరే ఏ వరుడా మళ్ళా చెప్పాలన్నా ఏ వరుడా సైలెన్స్ కూడా ఆఫీస్కి వచ్చి నాకు ఎట్లుంటది? అత్తాను అత్తాను ఇక్కడ ఓన్లేడు గారు రమ్మను రండి. చప్పట్లు కొట్టిర్రు. సర్పంచ్ వచ్చిన సబ్బర్లు కొట్టురే. ఇవదా కొట్టిరికి ఇప్పుడు కొట్టరా? వచ్చిన నిజంగానే కొట్టురా. మన ప్రియతమ నాయకుడు గంగాధర్ వచ్చిండు. మీ సమస్యలేంటో చెప్పండి. కోళ్ళని నచ్చి మా ఆకిలంతా తోడుతున్నాయి సార్, ఏం చేస్తాం? నీ ఆకిలి పెంట పెంట దవ్వే కోళ్ళన్నీ సర్పంచే కాదవా? పెంట పెంట దవ్వే కోళ్ళన్నీ సర్పంచే కాదవా? ఆ కోళ్ళు మనే అంటావు?
ఓటు నాకేయాలి. బింద గుర్తు మన గుర్తు. బింద గుర్తుకు ఓటేసి గెలిపియాలి. 10,000 ఇస్తేనే లేకపోతే మన గుర్తు బిందె గుర్తు. బిందె గుర్తుకు ఓటేయి. నీకు అన్ని సమస్యలు తీరుస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు మన సర్పంచ్ గారు తన మాటల ద్వారా వరల జల్లు కురిపించబోతున్నారు. గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారములు. మీ సమస్యలన్నీ నేను విన్నాను. మీ సమస్యలు పరిష్కరించడానికి నేను సహాయశక్తులా కృషి చేస్తాను. మీ ఏదైనా సమస్య కోళ్ళు కానీ మీ ఏమైనా ఇతర సమస్యలు ఉన్నా 1 సంవత్సరం లోపల నేను మన గ్రామాన్ని ప్రజలందరికీ మొసమారకుండా చేస్తానని ఈ విధంగా సభముఖంగా తెలియజేస్తున్నాను. మన ఊరు సర్పంచ్ గా నేను పోటీ చేస్తున్నా. బిందె గుర్తుకు ఓటేయాలి. ఓటుకొని వస్తారు గారు మాకు నీళ్ళెత్తలే మాత్రం నీళ్ళతని గోసైతాయి. నాకు ఓటేయ్యి. 24 గంటలు నీళ్ళు వచ్చే బాధ్యత నాదే. కాకపోతే నన్ను అడుగుర్రి. బిందె గుర్తుగా బిందె గుర్తుకే బిందె గుర్తుకే బిందె గుర్తుకే బిందె గుర్తుకే. తమ్ముడు అంత మంచానా? అంత సర్పంచ్ గా నిలుస్తున్నాడు. మన ఊరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు బిందె. బిందె గుర్తుకు ఓటేయగలవు. గెలిపిద్దాం. ఏం కాదు, గెలుచుడే. అన్నయ్య అన్నుంటే సాయంత్రం చూసుకుంటాడు. నువ్వు రా బండవీకి రా. గెలిపిద్దాం. గెలిపిద్దాం. కొడలంతా బాగానారా? నేను సర్పంచ్ గా పోటీ చేస్తాను రా. నువ్వు ఈ గుర్తుకు ఓటేయాలి. మామ ఏం లేదానే తమ్ముడు మన దుర్గరావన్న సర్పంచ్ గా పోటీ చేస్తాడు. గుర్తు గుద్దుతే బ్యాలెట్ పొక్క పడాలి. మా అన్న గెలిపియాలి. ఓటు మన అన్నకే పడాలి. ఇగో నేను సర్పంచ్ పోటీ చేస్తానా? ఇగో ఈ గుర్తుకు ఓటే లెక్క. అరే రంజిత్ గా మనోళ్ళకి వెళ్తాడట లేకపోతే కాళ్ళే పడతాడటరా? వాళ్ళు కాళ్ళ పడితేంది ఎలా పెడతా? మనం బీర్ సీసాలు ఆవడదాం పట్రా. అరే రంజిత్ గా మనకు ఇలాంటి అవకాశం మళ్ళా రాదురా. మన రూపురేఖలే మారిపోవాలరా. మంచిగా ఉండాలరా. కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్తగా తిరిగా రూల్ అందరు చూసి మనం చూసి బీరిపోవాలరా. అన్న ఫోన్ చేస్తాడు. ఆగులు అన్న ఫోన్ చేస్తాడు. హలో అన్న, ఎక్కడున్నారు? ప్రచారాల బిందె గుర్తుకే ఓటేయాలి మనం. బిందె గుర్తుకే మన ఓటు. బిందె గుర్తుకే. ఎందుకు నీకు చేసి పట్టుకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఉంటానా? రారా ప్రచారం చేద్దాం. తమ్ముళ్ళ బీర్లు అనుకో రిటర్న్ అనుకో. అనుకోటి బిందె గుర్తుగా మన ఓటరా. బిందె వలిపోవాలి. బిందె వలిపోవాలి ఓటేస్తే. అరే రంజిత్ గా తప్పు లేదు, బీరు లేవు. ఏంద్రా గిదేనారా? బిందె గుర్తుకు ఫోన్ చేయి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బే చూడరా తమ్ముళ్ళు ఎట్లా తాగుతారు? నీళ్ళు అయినా తాగుతారు. ఫోన్ చేయండి. హలో అన్న, మనోళ్ళు ప్రచారంలో మస్తు అలిసిపోయిల్లు అన్న. ప్రచారం చేసి మనోళ్ళకి దూపైతుందట అన్న. అయితే మన వాళ్ళకు ప్రతి దుకాణాల ఖాతాలే ఉన్నాయి. మీ ఏ దుకాణాల కన్నా పోయి నా పేరు చెప్పండి. మీరు ఏం కావాలా ఏది తీసుకోరు. సర్పంచ్ నువ్వు పక్క అన్న ఈసారి. అన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వేసేసాడు, బాగా వేసేసాడు. దూపైతుందన్న మనోళ్ళు. సరే ప్రచారం గట్టిగా చేయాలి. ప్రచారం మీరు చేసే ప్రచారం మీద మా అన్నేమో మొత్తం మనోళ్ళు ఇంటింటి పోయి చేస్తా ప్రచారం మీద మీది
మేము చేస్తలేం ప్రచారం ప్రచారం చేసేసి అలసిపోయి వచ్చి కూర్చొని తాగుతాను నువ్వు కూడా దా ఇలా కూర్చుంటూ వచ్చి అంతే అంటావా అంతే మరి దా మరి కచరా నా కొడుక. అరే బౌన్సరు అన్నిటివేనరా అన్ననా అన్న ఇల్లమ్మే ప్లాన్లు ఉన్నాడు అన్న ఇల్లమ్మే ప్లాన్లు ఉన్నాడు అన్న రాజు ఏందా బీర్లు కూల్ లేవేం లేవు మంచి పెట్టి ఒక చిల్లు పెట్టే బీర్ తెప్పి తెప్పి నాకు కూడా అప్పటి నుండి మింగలేకపోతాను ఇది తాగుతాంటే అంత షేర్ చేస్తాను గీదా అన్న తెప్పి చిల్లి తెప్పి చేద్దాం మనం ఫోన్ చేద్దాం చెయ్యి. హలో ప్రకాష్ ఎక్కడన్నావురా రాంగా వైన్స్లో 2 కాటలు చిల్లు కూల్ ఉండాలి ఇంకా 100 రూపాయలు ఎక్కువ పోయినా పర్వాలేదు చిల్లు కూల్ కాటలు పట్టుకొని రా తొందర మన రెగ్యులర్ అడ్డగాడికి రా రాజు వాళ్ళ శ్రీకాంత్ ఉండే కానీ మన దోస్తు ఎటు వేడు ఇంతవరకు వాళ్ళు అత్తలేరు రమ్మను ఫోన్ చేయి వాళ్ళకు మనోడు రావాలి ఇక్కడ ఉండాలి రమ్మని తొందర రమ్మని హలో ఎక్కడ నువ్వు రా తొందర రా నువ్వు కావన్నీ నువ్వు రా 2 నిమిషాలు లేకుంటే ఇంకో నిమిషాల్లో నేను అడుగుతా తొందర రా ఎట్లా విమానాలు వచ్చినాయి ఏంది చెప్తారా మరి హలో అన్నా తమ్ముడు చెప్పురా. ఏమైంది తొందరగా కొట్టు పైసలు అరే మొన్ననే కొట్టే కాదురా 2 లక్షలు. అంత వెయిటింగ్ మొత్తం మనోళ్ళ వేసినట్టున్నాడు సైకోసాలగాడు. మళ్ళీ వాళ్ళని అడగాలరా. ఏ అవ్వ కారు సరే వాళ్ళకన్నా పెడదాం కానీ నువ్వే గెలిచినవే గెలుపు ఖాయం నీది మనం గెలుచుడు ముఖ్యంరా. కొట్టన్నా కొట్టు డబ్బులు కొడతా కానీ చోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకోవాలరా మనకు గెలుచుడు ముఖ్యం డబ్బులు నేను కొడతారా ఏమైంది నా గిడాయను ఇది ఒక్కటే రా మా అత్తగారిచ్చిన ఆస్తి. నువ్వు ఒక్కిళ్ళు గురించి ఆలోచిస్తాను అన్న గెలిస్తే 10 ఇండ్లు వస్తాయి అన్న 10 ఇండ్లు సర్పంచ్ నువ్వు రానా సర్పంచ్ నువ్వే ఈసారి నువ్వు కాబట్టి చేస్తారన్నా ఏంద్రా గిట్లా చెల్లు అమ్మా అన్నది ఇల్లు తాకట్టు పెట్టదు అందుకు వచ్చినాం ఈ పేపర్లు పెట్టుకొని ఒక 20 లక్షలు ఇస్తారా ఇల్లు ఎవ్వరిది ఆయన దాని ఇల్లు అన్నదే అమ్మ అన్న మౌనరత్నంలో ఉన్నాడు ఇవాళ ఏం మాట్లాడాడు మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ తెలుసు కదా తీసుకున్నట్టు కాదు ఇన్ టైంలో ఇంట్రెస్ట్ కట్టకుంటే ఇంటికి వస్తే అంతాం. అమ్మా ఏంద్రా మళ్ళా చెల్లు అమ్మా పైసలు కావాలమ్మా. అన్ని కండిషన్లు గుర్తున్నాయి కదా
అమ్మా గుర్తున్నాయి అమ్మా. కూర్చోండి మరి. అన్ని ఓకే అమ్మా. సరే ఒకటి తారీఖులోపు వడ్డీ మిస్ అయితే ఊళ్ళో మీరు మిస్ అవుతారు. ఒక్క రోజు ముందు మా అన్న కడితే నీకు అభ్యంతరమా? అన్నా నమస్తే. నమస్తే పక్కకు పెట్టు కానీ పైసలు ఎవరా? నాకు 2 రోజులేగా అన్న లేట్ అయింది. నీకు తెలుసు సంగతి. నువ్వు నా దగ్గరికి పైసలు కష్టప్పుడే నీకు సగం ఊరు చెప్పు ఉంటుంది. నేనేందో నా క్యారెక్టర్ ఏందో చెప్పండి రాలేదా? నాకు 2 రోజులు ఆగన్నా. 2 రోజులు అన్న 2 నెలల నుంచి సాలరీస్ లేవన్నా, అందుకే 2 రోజులు లేట్ అయింది అన్న. సాలరీస్ గురించి మీ సార్లకు చెప్పుకో, నాకు కాదు చెప్పేది. 2 రోజులు అన్న. 2 రోజులు 2 రోజులు ఏం లేదు. బండి తీసుకొని పోతా, సాయంత్రం వచ్చి పైసలు కట్టి బండి పట్టుకొని పో. వద్దన్న, బండి లేకపోతే ఇబ్బంది అవుతుంది. అవన్నీ వెళ్ళవచ్చు, నేను తీసుకుపోతా పో. ఇల్లనే వేస్తుంది. నీ నెంబర్ ఇల్లనే ఉంది. అమ్మ అక్కడికి పోయి ఓటైపో. నీ మీద ఒట్టేయన్నా బిడ్డ, నీ మీద ఒట్టేయన్నా బిడ్డ. మనం గెలిచినాక ఈ బండోని సంగతి చూసుకోవాలి. తీసుకున్నాం అన్న. అద్దపావు గిన్నెలు ఏం కతిందాం వాళ్ళిద్దరిని. హలో హలో అన్నా, ఓట్లు ఎటు పడతానాయి రా? అన్నా ఒక్క ఓటు అటో ఇటో ఏమో గానీ మనం గెలుచుడు కన్ఫామ్ అన్నా. అదిరా అది. ఈ రోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుర్గారావు గంగారావు మీద జయమ్మ 1000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఏమైంది బిడ్డలారా, బాగా గుర్తురి. మీరు మోసం చేసి గెలిచిండ్రు. రాజకీయం మీకే కాదు మాకు కూడా తెలుసు. రాజకీయం అంటేనే మోసం. తీసుకున్న పైసలు అన్న పైసలతో సహా రేపు సాయంత్రం వరకు అప్పచెప్పకపోవాలి. మీ ఆస్తులు జప్తు చేస్తా. అవుట్. గుండె పగిలింది ఓ చిట్టి పావు. No. ఎవనివరా నువ్వు? అబ్బో కొత్త సర్పంచా? ఏం తయారైనవరా? అబ్బబ్బబ్బా సర్పంచ్. అబ్బో నీదేడ వలిగిపోయింది. సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు కార్ల తిరుగుతివి, తర్వాత బుల్లెట్ మీద తిరుగుతివి, ఇప్పుడు ఈ సైకిల్ మీద తిరగబడి పనులు బాగానే మాస్తున్నావు కదా. ఎందుకురా ఒకళ్ళు తీసుకున్నాడు? అయితే అని ఎప్పుడు ఖర్చు పెట్టినరా? నేను ఎప్పుడో ఖర్చు పెట్టినా, నువ్వెప్పుడు ఖర్చు పెట్టినావు? చూస్తాను ఎవరైనా అవుతాను. మా అన్ని మాటలు పట్టుకొని పోతే ఉన్న చివరికి ఇల్లు కాలిపోయినట్టు అయింది. ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో.